అందరికీ నమస్కారం. నేను మీ భరద్వాజ శర్మ. ఈరోజు మహాలయ పక్షముల గురించి, వాటిలో ప్రముఖమైనటువంటి మహాలయ అమావాస్య మరియు ఈ మహాలయ పక్షముల వలన వచ్చేటటువంటి ఫలితములు, దీని వలన మనము మన వంశము ఏ విధంగా అయితే వృద్ధి చెందుతాయో ఇత్యాది విషయాలను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయగలరని ఆశిస్తున్నాను. కొత్తగా చూసేవారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి విషయాలు మీ దాకా వస్తాయని ఆశిస్తున్నాను. ఇక విషయానికి వెడితే, మహాలయ పక్షములు అన్నిటికన్నా ఉత్తమమైనటువంటివి. మీ అందరికీ తెలిసిన విషయమే. దానకర్ణుడు కూడా మహాభారత యుద్ధానంతరము ఆయన ఎప్పుడైతే యుద్ధభూమిలో మరణించారో, వీరమరణం పొంది స్వర్గలోకానికి వెడుతున్నా ప్రతిదీ బంగారమయమే అవుతుంది. ఏది ముట్టుకుందన్న దాహం తీర్చుకుందామన్నా కూడా అది బంగారమే కింద మారుతుంది తప్ప ఆయనకి ఏ విధమైనటువంటి ఆహార్య శారీరకానికి కావలసిన ఏ విధమైన ఉపయోగములు వాటి వలన కలగటం లేదు. ఎలాగా ఇది ఏమిటి అని చెప్పి దేవతలందరినీ అడగగా, ఎంతసేపు నువ్వు వీటి మీదే అనురక్తితో ఏదైతే ఉందో దాన్నే దానం చేసేవు తప్ప ఆహారాన్ని కానీ, లేకపోతే పానీయములను కానీ, లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి వస్త్ర ఛత్ర దానములు కానీ ఎప్పుడూ చేయలేదు. వాటి వలనే నువ్వు ఏదైతే దానం చేసావో దాని ఫలితాన్ని ఇప్పుడు పొందుతున్నావు అని చెప్పడము. దీనిని నేను ఎలా ఇందులోంచి మళ్ళీ విముక్తిని పొంది తిరిగి మళ్ళీ వీటిని పొందాలి అంటే, మరలా వాళ్ళందరినీ అడిగి భూమండలానికి వచ్చి మొట్టమొదటిగా ఈ మహాలయ పక్ష ప్రారంభ దివసము పాడ్యము నాడే ఈ భూమండలం మీదకు వచ్చి ఆయన దానములు యథోచితంగా చేయడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినటువంటి ఫలితమే పితృదేవతల యొక్క మహాలయ పక్షములుగా ఉద్భవించింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో అత్యంత ముఖ్యంగా పితృదేవతలందరూ కూడా సూర్యుడిని ఆశ్రయించి ఉంటారు. ఉపనిషత్తుల్లోనే మనకి వివరాన్ని కూడా చెప్పబడి ఉంది. పితృసూర్య సూర్యో చంద్రమా చంద్రమా ఓషధజ ఓషధేభ్యోన్నం అన్నాత్ పురుష పురుషో రేతః రేతో ఓజం ఓజో వీర్యం వీర్యం గర్భం దధాతే. ఈ మంత్రార్థం యొక్క వివరం ఏమిటి అంటే, పితృదేవతలు ఏ ఇంటి అయితే సుఖంగా శుభకార్యములు ఆచరించి వంశవృద్ధిని కోరుతూ వివాహాది సత్కర్మలు చేయాలనుకుంటారో వాళ్ళకి ఆ అనుగ్రహాన్ని ఇవ్వడానికే పితృదేవతలు సూర్యుడిని ఆశ్రయించగలుగుతారట. మా యొక్క తేజోవృద్ధిని, మా వంశాంకురాన్ని మీ ద్వారా అందజేయండి అని సూర్యుడిని ప్రార్థన చేస్తారట. ప్రత్యక్ష దీపమైనటువంటి సూర్య భగవానుడు ఏం చేస్తారండి, వారి కిరణజాలతోటి కిరణ జ్వాలలతోటి చంద్రుడి మీదకి వారి యొక్క శక్తిని, ఆ చంద్రుడు ఆహార్యముగా ఔషధీయ గుణముతో కూడినటువంటి ఆహార్యాన్ని, అది ఎవరైతే నూతనముగా వివాహమయ్యే సంతానోత్పత్తికి గర్భాధాన కర్మ చేస్తారో వారికి సంతానోత్పత్తిని కలగజేయడానికి ఆ రోజు తినేటటువంటి ఆహార్యము మీదకి వారి శక్తిని ప్రసరింపచేస్తారు. ఆ శక్తి రేతస్సుగా, రక్తము నుంచి రేతస్సు, రేతస్సు ఓజస్సు, ఓజస్సు వీర్యముగా మారి అది గర్భప్రవేశం చేసినప్పుడు ఆ కుటుంబాన్ని వృద్ధి చెందుతుంది. అందుకనే సామాన్యంగా మా తాతలాగే పుట్టాడు, లేకపోతే మా నాన్నగారి యొక్క పోలికలతో పుట్టాడు అని చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, దీనంతటికీ మూల కారణం కూడా సూర్య భగవానుడు. ఆయన కూడా మహాలయ అమావాస్య నాడు మాత్రమే విశేషముగా పితృదివసములను ఆచరిస్తారు. ఎందుకంటే అమావాస్య అంత విషయము అంటే, ఏ కారణము చేతైనా ఈ 15 రోజులలో మనం గనక పెట్టుకోలేకపోతే ఆ రోజు తిలతర్పణములు ఇచ్చినా, లేకపోతే పెద్దల పేరు చెప్పి దానములు చేసిన ఛత్రం అంటే గొడుగు కానీ, పాదరక్షలు అంటే చెప్పులు కానీ, లేకపోతే యథాతథంగా వస్త్రములు కానీ, సదక్షిణ తాంబూలములను కానీ, స్వయంపాకములు కానీ, మరియు ప్రముఖంగా బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వారు పిండ పితృ తిలతర్పణములు అన్నిటినీ కూడా చక్కగా ఆచరిస్తే కనుక ఆ వంశాంకుర వృద్ధి ఖచ్చితంగా మనకి కలుగుతుంది. మన వంశము వృక్షము వలె పెద్దగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే, పితృదేవతల యొక్క అనుగ్రహం అనునిత్యము మనకి కలగడానికి ముఖ్యోద్దేశ్యము. వాళ్ళు ఎప్పుడూ కూడా మన అవసరం ఏమిడైతే పడుతుందో సత్కాలములో అవసరమునకు తగినట్లుగా మన అనుగ్రహిస్తారు అంటారు. ఏ సమయంలో అనుకోకుండా మనకి ఆ కష్టము నుంచి విముక్తిని పొందగలుగుతున్నాము, లేకపోతే ఒకరి ద్వారా లబ్ధిని పొంది ఆ సమయానికి ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కగలుగుతున్నాము అంటే ప్రత్యేకముగా పితృదేవతల యొక్క ఫలితమే. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా, ఇప్పటికే వీడియో చాలా ఎక్కువైపోతుంది, అందుగురించనే మీకు ఇక్కడతో ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ పక్షములలో వచ్చేటటువంటి
ఈ తిథులు అంటే మీ పెద్దల యొక్క తిథుల నాడు తప్పకుండా అందరూ కూడా తిలతర్పణములని, పిండ ప్రదానములని మరియు శ్రాద్ధాది కర్మలని, ప్రముఖంగా మిగతా వారి స్వయంపాకాద దానములు కానీ యథోచిత దక్షిణ తాంబూలములను దానము చేసి పరిపూర్ణముగా పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా దయచేసి కామాక్షి సనాతన పీఠము అనేటటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి నిత్యము ఇలాంటి వీడియోలను మీ దాకా అందజేసేటటువంటి అవకాశం కూడా మీ దాకా వస్తుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తూ ఇట్లు మీ భరద్వాజ శర్మ. స్వస్తి.